బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో మోడీ హయాంలో హైదరాబాద్ మరింత వెలిగిపోతుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో జరిగిన యువ మహిళా సమ్మేళనంలో అరవింద్ పాల్గొన్నారు. మీ తొలి ఓటు ఎవరికి అంటూ ఇంజనీరింగ్ విద్యార్థులను ప్రశ్నలు వేస్తూ ఉత్తేజపరిచారు. దేశంలో కాంగ్రెస్కు 30 సీట్లు దాటవని చెప్పారు. మొదటి ఓటు హిందూ యువత సెంటిమెంట్ అని, ఆ ఓటు రామరాజ్యం స్థాపించిన మోడీకే అన్నారు. ఇందులో